హలో హాయ్ వెల్కమ్ టు శివాని టాక్స్. స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ ట్రై చేశాను. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సినవి 2 ఆనియన్స్ పెద్దవి, పుదీనా, టమాటోస్ పెద్దవి 2, చిన్నవి అయితే 4 యూజ్ చేయాలి, మిర్చి, కొత్తిమీర, కాజు, అములు బటర్. మిక్సీ జార్లో టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 మిర్చీలు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కాజు వేసి మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి. ఇది పక్కకు పెట్టి మళ్ళీ ఇంకో జార్లో మసాలాకి తయారు చేసుకుందాం. మిరియాలు 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, సోంపు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్ వేసి మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఎగ్స్, బాయిల్ చేసిన ఎగ్స్ కట్ చేసుకోవాలి. మిడిల్లోకి కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని బటర్ వేసి కట్ చేసిన ఎగ్స్ ఫ్రై చేయాలి. 5 మినిట్స్ ఫ్రై చేయాలి. అన్నీ వేయాలి. హాఫ్ స్పూన్ మనం పట్టుకున్న మసాలా వేయాలి. అలాగే ఆనియన్స్ వేయాలి, కొన్ని వేసి ఫ్రై చేయాలి. మినిట్స్ ఫ్రై చేస్తే చాలు, ఇలా రెడ్గా రోస్ట్ అవుతుంది. రోస్ట్ అయ్యాక ఇది పక్కకు పెట్టుకొని ఇంకో గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. 2 కప్స్ వేసుకోవాలి. వేసాక ఆనియన్స్ వేయాలి, వేసి రోస్ట్ చేయాలి. రోస్ట్ చేశాక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసాక 2 మినిట్స్ రోస్ట్ చేయాలి. అల్లం పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేశాక మనం పట్టుకున్న టమాటో మిక్సీ వేయాలి. వేసి 2-3 మినిట్స్ కలపాలి. మిక్స్ చేశాక చూడండి, ఇలాగా ఉడుకుతున్నప్పుడు 2-3 మినిట్స్ ఉడికాక ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చాక మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు తగినంత, గరం మసాలా 1/2 స్పూన్, అలాగే మనం పట్టుకున్న మసాలా ఫస్ట్ అది మొత్తం వేసేయాలి. వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక 2 స్పూన్స్ పెరుగు వేయాలి. వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికాక ఒక స్మాల్ బౌల్లో వాటర్ తీసుకొని పోయాలి. వాటర్ మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక మనం ఫ్రై చేసిన ఎగ్స్ వేయాలి. ఇందులో వేసి మిక్స్ చేయాలి. 2 మిర్చి వేయాలి. పుదీనా, కొత్తిమీర వేయాలి. కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని 5-10 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత కర్రీ రెడీ అవుతుంది. చూడండి, కర్రీ రెడీ అయింది. తర్వాత రైస్లోకి మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే మా హస్బెండ్కి పెట్టాను, చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ.